హలో వ్యూవర్స్, నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిస్టులా అంటే ఏంటి, దాని వ్యాధి లక్షణాలు, ఆధునిక చికిత్సా విధానాల గురించి బ్రీఫ్గా తెలుసుకున్నామండి. ఫిస్టులను మన మెడికల్ టర్మినాలజీలో ఫిస్టులా ఇన్ యానో అని అంటారు. అలాగే వాడుక భాషలో భగంధరము, లూటి అని కూడా అంటారు. ఈ ఫిస్టులా అనేది అసలు ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నామండి. మామూలుగా మలద్వారం యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ యానల్ గ్లాండ్స్ ఒక జిగురు లాంటి పదార్థాన్ని స్రవిస్తూ ఉంటుందండి. ఈ జిగురు లాంటి పదార్థం మనకు ఈ యానల్ గ్లాండ్స్ నుంచి డక్ట్స్ ద్వారా మలద్వారంలోకి వస్తూ ఉంటుంది. ఇది మనకు మలము ఈజీగా అంటే ఒక లూబ్రికేషన్ ఎఫెక్ట్ ఇస్తుందండి. ఇది మల విసర్జనలో మనకి చాలా సహకరిస్తుంది. ఈ యానల్ గ్లాండ్స్ ఏదైనా కారణాల వల్ల ఈ డక్ట్ అనేది క్లోజ్ అయ్యి లోపలే ఉండిపోతే జిగురు పదార్థాలు ఈ చుట్టుపక్కల ఉన్న మలంలో ఉండే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఈ యానల్ గ్లాండ్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ యానల్ గ్లాండ్కి వచ్చినప్పుడు అది అక్కడే చీములాగా తయారవుతుంది. ఈ చీము ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రావడం, ఇవి మెల్లమెల్లగా ఆ చీము అనేది ఎక్కువ అవడం, ఈ చీము బయటికి వెళ్ళే దారి లేక అది చుట్టూ ఉన్న కండరాలని తొలుచుకుంటూ పక్కలో ఉండే చిన్న చిన్న ఖాళీ జాగాల్లో మెల్లమెల్లగా విస్తరిస్తూ అది మెల్లగా కింద వరకు వచ్చి ఆఖరికి మనకు యానస్కి చుట్టుపక్కల స్కిన్లోకి ఇది మెల్లగా ఓపెన్ అవుతుందండి. ఇది మెల్లగా ఫస్ట్లో మనకు చిన్న యాబ్సెస్ చిన్నదిగా కనిపిస్తుంది, ఒక చీము గడ్డలాగా. ఇది మళ్ళీ మళ్ళీ పెరిగి 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 అవి బాగా పెద్దగా అవుతుంది. ఇవి మెల్లగా పగలడం, చిట్లడము, అందులో నుంచి రసిలాగా రావడము, తర్వాత ఏదైనా యాంటీబయాటిక్స్ అట్లాంటివి వాడినప్పుడు సూపర్ఫిషియల్గా ఒక పైన మాత్రమే క్లోజ్ అవ్వడము అది జరుగుతూ ఉంటుందండి. కానీ బేసిక్గా ఇన్ఫెక్షన్ అనేది, ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనేది యానల్ గ్లాండ్లో ఉంటుంది కాబట్టి మనం యాంటీబయాటిక్ తీసుకున్న అప్పటికప్పుడు ఆ వ్యాధి వృద్ధికి అప్పటికప్పుడు తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ యానల్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ అక్కడ ఉండడం వల్ల ఇది మళ్ళీ మళ్ళీ రావడము, మళ్ళా చింపడం, పగలడము, ఈ చీమ్ అనేది కారడం అనేది జరుగుతూ ఉంటుందండి. అసలు ఈ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అనేది ఎందువల్ల వస్తాయి అనేది మనం తెలుసుకున్నాము. ఈ కారణాలు అనేవి మామూలుగా క్రానిక్ కాన్స్టిపేషన్, అంటే చాలా మందిలో మల విసర్జన అనేది సాఫీగా జరగదు. ఇటువంటి వాళ్ళు తర్వాత ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తీసుకునేవాళ్ళు, జంక్ ఫుడ్, తర్వాత వచ్చి నాన్ వెజ్, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేవాళ్ళకి, తర్వాత ఉద్యోగరీత్యా ప్రొలాంగ్డ్ సిట్టింగ్, మనకు స్వెట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రొలాంగ్డ్ సిట్టింగ్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే అక్కడ చెమట అవి చేరడము, అన్హైజీనిక్గా ఉండడము, ఆ తర్వాత హెయిర్ ఫాలికల్, ఈ స్వెట్ గ్లాండ్ అంటే హెయిర్కు కింద ఉండే స్వెట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా మనకు దీన్ని హైడ్రేడినైటిస్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు యానస్ నుంచి బయట వరకు వస్తుందండి. అలా కాకుండా యానస్ చుట్టుపక్కల పెరియానల్ యాబ్సెస్ కానీ, ఇస్కియోరెక్టల్ యాబ్సెస్ కానీ ఏర్పడినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది క్రింద నుంచి లోపల వైపుకి వెళ్తుంది. సో యాక్చువల్గా మనం ఈ ఫిస్టులాస్ అనేది మధ్య వయస్కుల్లో, అంటే యంగ్ ఏజ్ గ్రూప్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే మగవాళ్ళలోనే ఇది ఎక్కువ శాతం వస్తూ ఉంటుందండి. తర్వాత షుగర్ వ్యాధిగ్రస్తులకి, తర్వాత టీబీ, ట్యూబర్కులోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువ చూస్తూ ఉంటుందండి. ఈ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అనేది 90% కాజ్ చేస్తుంది. అదర్ కాజెస్ మనకు ఒక 10% ఉంటాయండి. ఈ 10% కాజెస్లో మనకి ఏదైనా క్యాన్సర్స్, పెద్ద పేరు క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారండి, ఇది ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా చూస్తుంటాము. తర్వాత ట్రామా, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ భాగంలో మనకు యాక్సిడెంట్స్ ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఇట్లా మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఫారిన్ బాడీస్ ఏమైనా ఉండిపోయినా కూడా మనకు
ఫిస్టులాస్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లింఫోగ్రామా. తర్వాత వచ్చి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్లో కూడా మనం ఇది ఎక్కువగా చూస్తుంటామండి. ఇవన్నీ ఒక 10% కాజెస్. ఇంతేకాకుండా లోకల్ మనకు ఇరాడియేషన్ అంటే ఏదైనా రేడియోథెరపీ అంటే క్యాన్సర్కి మనము కరెంట్ పెట్టించుకోవడం అది అంటారు కదా, అలాంటివి జరిగినప్పుడు కూడా అక్కడ మనకు ఫిస్టులా స్పార్క్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫిస్టులా అనేది మనకు ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అనేది, ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది ఉంటుందండి. ఈ యానల్ కెనాల్ మనము ఒక 4 సెంటీమీటర్స్ ఉంది. ఈ యానల్ కెనాల్కు పై భాగంలో మనకు పెద్ద పేగు చివరి భాగం వస్తుంది. ఈ ఫిస్టులా ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది యానల్ కెనాల్లోకి ఓపెన్ అయితే దాన్ని లో యానల్ ఫిస్టులా అని, అలా కాకుండా యానల్ కెనాల్ పై భాగంలో అంటే రక్తంలోకి పెద్ద పేగు చివరి భాగంలోకి ఓపెన్ అయినప్పుడు దీన్ని హై యానల్ ఫిస్టులాస్ అని కూడా అంటారు. ఈ మనకి డెలినియేషన్ ఎందుకు అంటే లో యానల్ ఫిస్టులాస్ చాలా సింపుల్గా ఉంటాయి. వీటికి ఒక సింపుల్ ట్రాక్ సింగిల్ ఓపెనింగ్తో ఉంటాయండి. అలా కాకుండా హై యానల్ ఫిస్టులాస్ అనుకోండి, వీటిని ట్రీట్ చేయడం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు వీటిలో మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటాయి. వీటిని ట్రీట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత రికరెన్స్ అనేది కూడా ఎక్కువ కాదు, అంటే మళ్ళీ బేసిక్గా మనకు ఈ ఫిస్టులాలో వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎటువంటి హిస్టరీ ఇస్తారంటే ఈ యానస్ చుట్టూ ఈ చీమ్ గడ్డలు ఒకటి కానీ ఎక్కువ కానీ ఉండవచ్చు. ఇవి పీరియాడికల్గా క్లోజ్ అవ్వడము, మళ్ళీ ఓపెన్ అవ్వడము, చీమ్ కారుతూ ఉండడం, అవి బట్టలకంతా తడి అవుతూ ఉండడం, తర్వాత వీళ్ళకు నొప్పిగా ఆ చుట్టుపక్కల దురదగా ఉండడం, ఎరుపు దాని చుట్టూ యాక్సెస్ చుట్టూ ఎర్రగా ఉండడం, అది గట్టిగా ఉండడం చుట్టూ భాగం అంతా. తర్వాత వచ్చి అప్పుడప్పుడు చలితో కూడుకున్న జ్వరం రావడం, ఇటువంటి హిస్టరీ ఇస్తూ ఉంటారండి దీనికి. మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు యానస్ చుట్టూ ఒక్కొక్కసారి ఒక ఓపెనింగ్ కానీ మల్టిపుల్ ఓపెనింగ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. మనం యానస్ కింద భాగంలో కానీ లేదు పై భాగంలో కానీ మనకు ఈ ఓపెనింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. యాంటీరియర్గా ఉన్న అంటే ముందు భాగంలో, యానస్కి ముందు భాగము కింద భాగంలో ఉన్నవి పోస్టీరియర్గా ఉంటారండి. ఇవి దాదాపుగా మనకి సింపుల్ ఫిస్టులాస్ ఉంటాయి. అదే మనకు పై భాగంలో యానస్కి పై భాగంలో మనకి ఉన్నప్పుడు వీటిని కాంప్లెక్స్ ఫిస్టులాస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి వచ్చి పూడిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయండి. వీటి రికరెన్స్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చి ఈ యానస్కి కుడి భాగం నుంచి ఎడం భాగం వరకు కూడా ఒక్కొక్కసారి కనెక్షన్ ఉంటూ ఉంటాయి. అంటే ఇటు ఎడం వైపు వచ్చిన ఫిస్టులా ఇటు దీన్ని హార్ష్ ఫిస్టులా అంటారండి. ఓపెనింగ్ ఇలా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్క ఫిస్టులా ట్రాక్ట్కి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటాయండి. ఇవి ఒక్కొక్కసారి మనకు ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ నుంచి మనకు కిందికి వచ్చినప్పుడు ఇది ఎక్స్టర్నల్ ఓపెనింగ్ దగ్గర ఒక్కొక్కసారి మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు అదే ఓపెన్ దగ్గర అవి చిట్లడం అవుతాయి. కొన్నిసార్లు కొత్త ఓపెనింగ్స్లోకి వెళ్ళి చిట్లడం అవుతాయి. దీనివల్ల మనకు ఎక్కువ ట్రాక్ట్ మల్టిపుల్ ట్రాక్ట్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయండి. మల్టిపుల్ ట్రాక్ట్స్ ఏర్పడినప్పుడు వీటిని ట్రీట్ చేయడం అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. వీటిని ట్రీట్ చేసినప్పుడు మనకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఒక ట్రాక్ని తీసామనుకోండి, ఇంకొక ట్రాక్ ఉండిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ ఇందులో ఉండడం వల్ల మళ్ళీ ఈ ట్రాక్స్ అనేది వస్తూ ఉంటుంది. సో రికరెన్స్ ఛాన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళల్లో మనము ఓపీ బేసిస్ మీద మనము ఎగ్జామిన్ చేసినప్పుడు గ్లౌడ్ హ్యాండ్తో మనం పరెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తూ ఉంటామండి. పరెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది, అది లో లెవెలా హై లెవెలా, స్పింక్టర్కు రిలేషన్ ఎలా ఉంది, అంటే స్పింక్టర్కి ఎంత దూరంలో ఉంది అనేది మేము ఒక రఫ్గా ఎస్టిమేషన్కి వస్తాము. ఇంతేకాకుండా ట్రాక్టోస్కోపీ అనే పరికరంతో కూడా మేము ఏమి అనస్థీషియా మత్తు లాంటిది ఏమి ఇవ్వకుండా లోపల పెట్టి యానస్ని ఎగ్జామిన్ చేస్తాము. యానస్లో మాకు ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ అనేవి కనిపిస్తాయి. ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది స్పింక్టర్కి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా మేము గుర్తిస్తాము. అంతేకాకుండా వీటిని మనం డయాగ్నోస్ చేయడానికి డై టెస్ట్ అనేది, తర్వాత వచ్చి ప్రోబ్ టెస్ట్లు అనేవి కూడా ఉన్నాయి. కానీ ఇవి ఓపీ కేసెస్ మేము చేయము. మనం ఆపరేషన్కి ముందు ఈ టెస్ట్లు చేసి మరొకసారి నిర్ధారించుకుంటాము. ఆపరేషన్కి మత్తిచ్చాక
ఆపరేషన్ చేయడానికి ముందు ఈ 2 పరీక్షలు చేసి వ్యాధి ఒక యాక్యురసీ, ఆ ట్రాక్ట్ యొక్క యాక్యురసీని మళ్ళీ నిర్ధారించుకుంటాము. తర్వాత వచ్చి ఈ వ్యాధి మనం నిర్ధారించడానికి మనకు ఓపీ బేసిస్ మీద కాకుండా ఫిస్లోగ్రామ్ అనేది కూడా మేము అడ్వైస్ చేస్తామండి. ఈ ఫిస్లోగ్రామ్ రేడియాలజీ వాళ్ళు చేస్తారు. రేడియాలజీ వాళ్ళు చేసినప్పుడు ఇది మనకు ఈ ఫిస్టస్ ట్రాక్ట్ అనేది ఎంత నిడివి ఉంది, దానికి స్పింటర్కి రిలేషన్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. తర్వాత ఈ ట్రాక్ట్స్ ఎన్ని ట్రాక్ట్స్ ఉన్నాయి, ఈ ట్రాక్ట్ అనేది ఎక్కడ ఓపెనింగ్ అనేది, ఇది లో లెవెలా హై లెవెలా అనేది కూడా నిర్ధారిస్తామండి. కొన్నిసార్లు మల్టిపుల్ యాక్సెస్ వచ్చి మల్టిపుల్ ఫిస్లస్ ట్రాక్ట్ ఉండి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మనము ఈ యాక్యురేట్గా మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఎంఆర్ఐ ఫిస్లోగ్రామ్ కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఎందుకు అంటే స్పింటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం ఇంటర్ స్పింటర్ స్పేస్లో ఈ ఫిస్లస్ ఓపెనింగ్ ఉన్నప్పుడు, ట్రాన్స్ స్పింటరిక్ ఓపెనింగ్, ట్రాన్స్ స్పింటరిక్ ట్రాక్ట్ ఉన్నప్పుడు, రికరెన్స్ ఉన్నప్పుడు, తర్వాత వచ్చి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మేము ఈ ఫిస్లోగ్రామ్, ఎంఆర్ఐ ఫిస్లోగ్రామ్ని అడ్వైస్ చేస్తామండి. ఇంతే కాకుండా ఎండోస్కోపిక్ యానల్ అల్ట్రాసోనోగ్రామ్ ఆర్ ఎండోస్కోపిక్ రెక్టల్ యానల్ అల్ట్రాసోనోగ్రామ్ కూడా మేము వీళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటామండి. ఇవన్నీ ఎందుకు అంటే ఈ స్పింటర్ యొక్క ఈ ఓపెనింగ్ అనేది స్పింటర్లో ఉందా బయట ఉందా, మనం ఆపరేషన్ చేసినప్పుడు స్పింటర్కి ఏమన్నా అవుతుందా అంటే మనం స్పింటర్ని ఏమైనా డ్యామేజ్ చేసినప్పుడు ఇన్కాంటినెన్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇన్కాంటినెన్స్ అంటే మనము ఈ మలాన్ని పట్టి ఉంచడం అనేది స్పింటర్కి పోతే మనకు ఇన్కాంటినెన్స్ అనేది అంటే మలము అనేది మనకు తెలవకుండానే పడిపోతూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము యాక్యురేట్గా దీన్ని డయాగ్నోస్ చేసుకుంటాము. అంతేకాకుండా పేషెంట్కి షుగర్ లాంటిది ఏమన్నా ఉందా, ఎందుకంటే డయాబెటీస్ మెల్లిటస్ని మేము డెఫినెట్గా ఎక్స్క్లూడ్ చేస్తామండి. ఎందుకంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఇది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చి టీబీ రోగులు కూడా టీబీ అనేది ఏమన్నా ఉందా అనేది కూడా నిర్ధారించుకుంటామండి. ఈ టీబీ అనేది ఉందా లేదా అని నిర్ధారించడానికి చెస్ట్ ఎక్స్రే ఒకటి చేసుకుంటాము. అంతేకాకుండా ఏఎస్ఆర్ఐ కూడా చేస్తామండి. తర్వాత ఈ హై యానల్ ఫిస్లా ఉందనుకోండి, హై యానల్ ఫిస్లా ఉన్నప్పుడు బేరియం ఎక్స్రే ఏమో ఒకటి చేస్తామండి. అంతేకాకుండా కొలనోస్కోపీ కూడా చేయించుకుంటాము. ఇవన్నీ కూడా మనకు క్రాస్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ కొలనోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చి డిశ్చార్జ్ స్టడీ కూడా చేస్తామండి. డిశ్చార్జ్లో ఏం బ్యాక్టీరియా ఉంది ఏంటి అనేది అంటే పోస్ట్ ఆపరేటివ్గా మనము వీళ్ళకి యాంటీబయాటిక్ పెట్టినప్పుడు ఈ డిశ్చార్జ్ స్టడీ మనం చేయడం వల్ల మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వ్యాధి ఈ నిర్ధారణ పరీక్షలు చేసుకున్న తర్వాత పేషెంట్కి మేము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు ఎన్నో ఉన్నాయండి. ఇది మనకు డే టు డే చాలా దీని గురించి ఎన్నో ట్రీట్మెంట్స్ కొత్తగా వచ్చాయి. అందులో ముఖ్యంగా మనకు వీటిని ట్రీట్మెంట్ మొడాలిటీలో మనకు ఫిస్టులాటమీ అంటే ఫిస్టులను మొత్తం కట్ చేసి మొత్తం క్యూరటైజ్ చేస్తాం. అంటే వాటిని అన్నిటినీ ఇట్లా మొత్తం ఫ్లోర్ నుంచి ఎటువంటి డిసీజ్ లేకుండా మొత్తం దాన్ని అన్ని గీకినట్టుగా మొత్తం తీసేస్తామండి. అంటే మనకి డిసీజ్ మొత్తం ఎరాడికేట్ అవుతుంది. దీన్ని ఫిస్టులాటమీ అంటారు. ఫిస్టులెక్టమీ అంటే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్ ఓపెనింగ్ వరకు మొత్తం ఫిస్టస్ ట్రాక్ని మొత్తం తీసేయడాన్ని ఫిస్టులెక్టమీ అంటారండి. ఇవన్నీ కూడా మనము అండర్ అనస్థీషియా ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఇవి రెండు. ఇందులో మనకు లో యానల్ ఫిస్టులాస్ ఉన్నప్పుడు మనకు ఈ స్పింటర్ ఇన్కాంటినెన్స్ అనేది రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇంతేకాకుండా మనకు స్పింటర్ ఇన్వాల్వ్ అవుతుంది, ట్రాన్స్పింటరిక్ తర్వాత ఇంటర్ స్పింటరిక్ ఫిస్టులాస్ ఉన్నాయి అన్నప్పుడు మనము సెటాన్ అనేది కూడా మనము అప్లై చేయొచ్చు. ఈ సెటాన్ అనేది ఎక్స్టర్నల్ యానల్ ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్ ఓపెనింగ్ వరకు దాన్ని వేసి దాన్ని సెటాన్ని టై చేసి పెడతామండి. ఈ సెటాన్ అనేది మనకు సిల్క్తో కానీ నైలాన్తో కానీ
తయారు చేస్తారు. ఇది మనకు ఇస్కెమిక్ నెక్రోసిస్ చేస్తూ అది మనం కట్టిన భాగం నుంచి ఒక మజిల్ కానీ స్పింక్టర్ కానీ చీల్చుకుంటూ బయటకు వస్తుందండి. ఇది చీల్చుకుంటూ వస్తూ ఉంటుంది కానీ వెనక నుంచి అది హీల్ అవుతూ వచ్చి ఆఖరికి ఈ సెటాన్ అనేది మొత్తంగా పడిపోతుంది. దీన్ని చేయడం వల్ల మనం స్పింక్టర్ ఫంక్షన్ని రీటైన్ చేయొచ్చు. మనకి ఎటువంటి ఇన్కాంటినెన్స్ అనేది జరగదు. స్పింక్టర్ ఫంక్షన్ మాత్రం డెఫినెట్గా మనం రీటైన్ చేయొచ్చు. ఈ సెటాన్ అనేది మనము 3 months ఉంచాల్సి వస్తుందండి. ఇది మనం ఆయుర్వేదాలో కూడా మనం వీటిని వింటూ ఉంటాము. దీన్ని క్షారసూత్ర అని కూడా అంటూ ఉంటారు. ఇదే ట్రీట్మెంట్ ఆయుర్వేదాలో కూడా ఉన్నది. కాకుంటే మనం ఒక్క సెటాన్లో కూడా మనకు ఈ కటింగ్ సెటాన్స్ అని లూజ్ సెటాన్స్ అని అవసరాన్ని బట్టి ఈ స్పింక్టర్ మన ఈ ట్రాక్ట్ యొక్క పొజిషన్ బట్టి కూడా వాడుతూ ఉంటాము. ఇంతే కాకుండా లిఫ్ట్ ప్రొసీజర్ అని ఒకటి ఉందండి. ఈ లిఫ్ట్ ప్రొసీజర్లో లైగేషన్ ఆఫ్ ఇంట్రాస్పింక్టరిక్ ఫిస్టులస్ ట్రాక్ట్ అంటారండి. ఇది మనము ఈ ప్రొసీజర్ చేసినప్పుడు కూడా మనము ఇంటర్స్పింక్టరిక్ లైగేషన్ చేస్తాం కాబట్టి ఇంటర్నల్ ఓపెనింగ్ ని లోపలికి లైగేట్ చేస్తామండి. ఇక్కడ కూడా స్పింక్టర్ ఫంక్షన్ అనేది బాగా రిటైన్ అవుతుంది. మనకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చి వ్యాఫ్ట్ ప్రొసీజర్ అంటారండి. VAAFT అంటే వ్యాఫ్ట్ ప్రొసీజర్ అంటే వీడియో అసిస్టెడ్ యానల్ ఫిస్టులస్ ట్రాక్ట్ లైగేషన్. దీంట్లో ఏంటంటే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి ఒక ఎండోస్కోప్ని పాస్ చేస్తారు. పాస్ చేసి ఈ ట్రాక్ ని ఇరిగేట్ చేసుకుంటూ దీన్ని కాటరైజ్ చేస్తూ వెళ్తారండి. ఇంటర్నల్ ఓపెనింగ్ వరకు కాటరైజ్ చేసుకుంటూ వెళ్ళి ఇంటర్నల్ ఓపెనింగ్ ని క్లోజ్ చేస్తారు. ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకు రికరెన్స్ అనేది రాదు. ఇంకొకటి దీనివల్ల కూడా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనము అండర్ విజన్ ఎండోస్కోప్ని పంపించి అండర్ విజన్ లో మనము చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఈ ఫిస్టులస్ ట్రాక్ ని మొత్తము మనం కాటరైజ్ చేస్తాము. దీని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా లేజర్ ఫిస్టులస్ అబ్లేషన్ అనేది ఒకటి ఉందండి. ఇట్ ఈస్ వెరీ రీసెంట్ ప్రొసీజర్. దీంట్లో కూడా మనకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఓన్లీ రికరెన్స్ ఓన్లీ 3 to 5% మాత్రమే ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి. ఇది కూడా ఫెయిల్యూర్స్ మనకి ఎందువల్ల వస్తుంది అంటే ఈ లేజర్ అబ్లేషన్లో మనం ఒకవేళ ఈ లేజర్ అనేది మిస్ఫైర్ కావడము, పేషెంట్ బాగా ఒబేస్ ఉండడము, తర్వాత వచ్చి మల్టిపుల్ ట్రాక్స్ ఉండడము, పేషెంట్ డయాబెటిక్గా ఉండడము, తర్వాత వచ్చి మనము ఇంటర్నల్ ఓపెనింగ్ ని మనం లైగేట్ చేయలేకపోవడము, అలా ఉన్నప్పుడు మాత్రమే రికరెన్స్ వస్తుందండి. ఈ లేజర్ ను మనం పంపించినప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి లేజర్ ని పంపిస్తారు. ఈ లేజర్ ని పంపించినప్పుడు ఈ అబ్లేషన్ అంటే ఈ ట్రాక్ట్ మొత్తం ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి ఈ ట్రాక్ట్ మొత్తం కాల్చుకుంటూ లోపల వరకు వెళ్ళి ఇంటర్నల్ ఓపెనింగ్ ని లైగేట్ చేస్తారు. ఇది అండి ప్రొసీజర్. మనం ఇలా చేసినప్పుడు స్పింక్టర్ ఫంక్షన్ అనేది 100% రీటైన్ అవుతుంది. రికరెన్స్ ఛాన్సెస్ చాలా వరకు మినిమం ఉంటుందండి. హాస్పిటల్ స్టే కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఆయుర్వేదంలో చాలా మంది ఆయుర్వేదంలో ఒక సెటాన్ ఒక్కటే ఉంది, కానీ మనకు అలోపతిలో చాలా సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ. స్పింక్టర్ ఫంక్షన్ కూడా మనం రీటైన్ చేయవచ్చు. ఇవన్నీ మనము లో యానల్ ఫిస్టులాస్కి ట్రీట్మెంట్ చేస్తామండి. అలా కాకుండా హై యానల్ ఫిస్టులా అంటే మనం ఇది వరకే చెప్పుకున్నాము. యానో రెక్టల్ రింగ్కు పైభాగంలో ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. దీన్ని మనము హై యానల్ ఫిస్టులాని మనం ట్రీట్ చేయాలంటే చాలా క్లిష్టంగా ఉంటుందండి. ట్రీట్మెంట్ కూడా చాలా లెంతీగా ఉంటుంది. ఎందుకు అంటే దీన్ని స్టేజ్ ప్రొసీజర్లో చేయాల్సి వస్తుంది. ముందు మనము MRI ఫిస్టోగ్రామ్ చేసి ముందు ఫిస్టులస్ ఎనాటమీ, తర్వాత ఇంటర్నల్ ఓపెనింగ్, ఇవన్నీ మనం ఫస్ట్ డిలినేట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కొలోనోస్కోపీ చేసి ఆ తర్వాత దీన్ని కొలాస్టమీ చేసి పెద్ద ప్రేవుని బయటకు తీసుకొచ్చి పెడతారు. పెట్టినాక ఈ కింద ఉన్న ఫిస్టులాను డెఫినిటివ్ ప్రొసీజర్తో ఫిస్టులాను ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేసిన తర్వాత బయట ఉంచిన ఈ కొలాస్టమీ లూప్ని మళ్ళా తీసుకెళ్లి లోపల పెద్ద ప్రేపుకు కలుపుతారండి. ఇది స్టేజ్ ప్రొసీజర్గా చేస్తారు. హై యానల్ ఫిస్టులా ఉన్నప్పుడు మాత్రం ఈ డెఫినెట్ ప్రొసీజర్ చేస్తారు. మనం ముందే అనుకున్నాము హై ఫిస్టులాస్ చాలా క్లిష్టతరం అనేసి. ఇవ్వండి లో యానల్ ఫిస్టులా అంటే ఏంటి, హై యానల్ ఫిస్టులాస్ అంటే ఏంటి, ఎలా ట్రీట్ చేయాలనేది మీకు ఒక రఫ్ ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో ఫిస్టులా గురించి ఎంతో అవగాహన కల్పించుంటుందని అనుకుంటూ థ్యాంక్ యూ.